హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, మనం ఈరోజు వియత్నాం కంట్రీ వచ్చామండి. వియత్నాం కంట్రీలోని క్యాంతో సిటీలో ఉన్నాము. ఇక్కడ నమ్క్యాంతో అని ఒక యూనివర్సిటీ ఉందండి, మెడికల్ యూనివర్సిటీ. ఇది 2013లో స్టార్ట్ అయిన యూనివర్సిటీ అండి. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. ఇక్కడ క్యాంతోలో ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలో చాలా పెద్ద యూనివర్సిటీ అండి. ఇందులో మెడికల్తో పాటుగా నర్సింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ కూడా ఉన్నాయండి. ప్లస్ ఇక్కడ ఇంజనీరింగ్ ప్లస్ అదర్ టెక్నికల్ కోర్సెస్ కూడా ఉన్న యూనివర్సిటీ. టోటల్గా ఒక 60 acresలో లొకేట్ అయిన యూనివర్సిటీ అండి. చాలా పెద్ద యూనివర్సిటీ. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే చాలా హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ అండి. ఇక్కడ మెడికల్ ప్రోగ్రామ్ వచ్చి టోటల్గా 6 years ప్రోగ్రాము. అందులో 5 years ఎడ్యుకేషన్, 1 year ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఈ యూనివర్సిటీకి ఓన్గా హాస్పిటల్స్ ఉండడం వల్ల మనం ఏదైతే క్లినికల్స్ చేస్తామో అవి ఆ హాస్పిటల్లో మనకు జరుగుతాయి. కాబట్టి మనకి ఎక్కడికో బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉండదు స్టూడెంట్స్కి. విత్ ఇన్ ద యూనివర్సిటీ ఓన్ హాస్పిటల్స్ ఉండడం వల్ల వీళ్ళు అదే హాస్పిటల్లో వీళ్ళు ఇక్కడే క్లినికల్స్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఉన్న యూనివర్సిటీ. ప్లస్ ఇక్కడ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హాస్టల్ కూడా విత్ ఇన్ ద క్యాంపస్ ఉందండి. క్యాంపస్ ప్రిమిసెస్లోనే హాస్టల్ కూడా ఉండటం వల్ల స్టూడెంట్స్కి డైలీ రొటీన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్తారో అప్పుడు మాత్రమే హాస్పిటల్కి బై బస్సు యూనివర్సిటీ తీసుకెళ్తుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఇక ఈ యూనివర్సిటీ ఫీజు విషయానికి వస్తే ఇది టోటల్గా ఒక 5 lakhs ఇండియన్ రూపీస్లో అవుతుందండి పర్ ఇయర్ ఫీజు. అంటే డాలర్ రేట్ అప్ అండ్ డౌన్ బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది, కానీ యాన్ యావరేజ్గా ఒక 5 lakhs మీకు పర్ ఇయర్ ఫీజు అవుతుంది. అది కాక ఫుడ్ అండ్ అకామిడేషన్ మంత్లీ ఒక 25,000 అవుతుందండి. మొత్తం ఒక 7.5 lakhs బడ్జెట్లో పర్ ఇయర్ చొప్పున మీకు 6 years ప్రోగ్రామ్ అండి. అంటే మొత్తం ఒక 40 lakhs బడ్జెట్లో టోటల్గా కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మనకి వియత్నాంలో ఒక మంచి యూనివర్సిటీ కావాలి అంటే కొంచెం ఇండియన్ వెదర్, ఇండియన్ ఫుడ్ ఇవన్నీ ఉండి మంచి మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాగుండాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 40 lakhs మీరు ఎఫర్ట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఈ నమ్క్యాంతో యూనివర్సిటీ అనేది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి మీకు. ఈ యూనివర్సిటీ రికగ్నేషన్స్ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీకి WFME, ECFMG, ఫెయిమర్ ఇట్లా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్కి ఉండాల్సిన అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయండి. మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు USMLEకి అయినా ప్లాబ్ అయినా ఏదైనా ప్రిపేర్ అయ్యి ఏదైనా రాయించండి, అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ లేదు ఇండియా వచ్చి మేము ఇండియాలో పీజీ చేసుకుంటామన్నా కూడా ఇండియా వచ్చి FMG ఎగ్జామ్ రాయొచ్చు. ఇది FMG ఎగ్జామ్ కూడా ఎలిజిబిలిటీ ఉన్న యూనివర్సిటీ. ప్లస్ మీరు పీజీ కూడా ఈవెన్ యూరోపియన్ పీజీస్ కానీ ఎక్కడైనా అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేని యూనివర్సిటీ అండి ఇది.
ఇక యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఇది మొత్తం ఒక 10 ఫ్లోర్ బిల్డింగ్ ఉందండి కంప్లీట్గా మెడికల్ ఫ్యాకల్టీకి. ఇందులో వీళ్ళకి డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్స్, అనాటమీ సిమ్యులేషన్ సెంటర్స్ ప్లస్ అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయండి. ఇవి మీకు అంటే చాలా అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న యూనివర్సిటీ అండి. చాలా మోడర్న్గా ఉంటుంది యూనివర్సిటీ కూడా. చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాడుతున్నారు వీళ్ళంతా. ప్లస్ ఇక మీకు వెదర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు తెలుసు వియత్నాం ఓవరాల్గా మనకి ఇండియాకి ఈక్వల్గా వెదర్ ఉంటుందండి. వీళ్ళకి 2 సీజన్స్ ఉంటాయి. ఒకటి రైనీ సీజన్ ప్లస్ సమ్మర్ సీజన్. కాబట్టి మనకి పెద్ద ఈ స్నోఫాల్ అది ఉండదు అండి, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉండవు. ప్లస్ ఇంకొకటి యూనివర్సిటీ మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ క్యాంపస్ అండి. ప్రతి క్లాస్ రూమ్ ఏసీతో ఉంటుంది కాబట్టి మనకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఇక్కడ. ఇక మీకు తెలుసు వియత్నాంలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుందండి. ఇక్కడ లోకల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఫారినర్స్కి. ఎవరిని ఇక్కడ డిస్టర్బ్ చేయరు. ప్లస్ మోర్ ఓవర్ ఇది మంచి టూరిస్ట్ కంట్రీ కాబట్టి చాలామంది టూరిస్టులు కూడా ఉండటం వల్ల వీళ్ళకి ఫస్ట్ నుంచి అంటే ఫారినర్స్ని హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటుంది వీళ్ళది. ప్లస్ మనకు కూడా ఇండియా నుంచి రావడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడికి, ఎందుకంటే వీసా కూడా ఈజీగా దొరుకుతుంది. ప్లస్ ట్రావెల్ టైం కూడా 3 hours to 4 hours మనం ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఇట్లా వీళ్ళు అన్ని రకాలుగా స్టూడెంట్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్న కంట్రీ. ప్లస్ ఈ యూనివర్సిటీ కూడా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా చాలా బాగుంది. కాబట్టి డెఫినెట్గా మీరు వియత్నాంలో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు నమ్క్యాన్తో డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చండి. ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంది. ప్లస్ హాస్టల్లో కూడా ఇండియన్ చెఫ్ మనకి ఉండి కంప్లీట్గా ఇండియన్ ఫుడ్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఒక 200 ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారండి. వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ ఫుడ్ ఇక్కడ ఇండియన్ చెఫ్ ద్వారా వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. కాబట్టి మీకు అన్ని రకాలుగా వెదర్ పరంగా, ఫుడ్ పరంగా, సేఫ్టీ పరంగా, ట్రావెలింగ్ పరంగా, ప్లస్ ఫీజు పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా అన్ని రకాలుగా ఇది చాలా మంచి యూనివర్సిటీ అండి. డెఫినెట్గా మీరు ఈ యూనివర్సిటీని కన్సిడర్ చేసి మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇక మీకు అదర్ యాక్టివిటీస్ గురించి విషయానికి వస్తే మీకు ఇక్కడ చాలా పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందండి, ఇండోర్ అండ్ అవుట్డోర్. మీకు అంటే హ్యూజ్ అసలు ఇక మీరు ఇమాజిన్ చేయలేరు అంత పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. ప్లస్ మీకు అన్ని ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. మీరు వాటిలో ఏ గేమ్లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. ప్లస్ మీకు లైబ్రరీ ఉంది. లైబ్రరీలో మంచి ఇంగ్లీష్ బుక్స్ దొరుకుతాయి. మీరు ఎనీ టైం వెళ్ళి 24/7 లైబ్రరీ ఓపెన్ ఉంటుంది. మీరు ఏ టైంలో అయినా వెళ్ళి మీరు బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. ప్లస్ మీకు డిజిటల్ లైబ్రరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం సిస్టమ్స్ అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మీరు హ్యాపీగా అక్కడ వెళ్ళి ఎన్ని గంటలైనా కూర్చొని చదువుకోవచ్చు. ప్లస్ మీకు బుక్స్ కూడా మీ రూమ్కి తీసుకొని వచ్చి మీరు చదువుకోవచ్చు. ఇట్లా అన్ని రకాల ఒక స్టూడెంట్కి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీ అండి ఇది. ఇక ల్యాబ్స్ విషయానికి వస్తే కంప్లీట్ ఏఐ టెక్నాలజీ వాడతారండి. రోబోటిక్స్ టెక్నాలజీతోని ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఆ తర్వాత ఏఐ టెక్నాలజీలో మెడికల్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ వీళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే క్లాసెస్ వీళ్ళకి కండక్ట్ చేస్తున్నారండి. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్లో అది మనకు తెలిసింది. దే ఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి మీరు డెఫినెట్గా ఈ యూనివర్సిటీని కన్సిడర్ చేయొచ్చండి. ఇక అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఇండియాలో 12th తర్వాత
నీట్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుందండి. అది బైపీసీ కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. బైపీసీ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నీట్లో మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు మన అప్లికేషన్ కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు మనం ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తామో ఆ తర్వాత మన అకాడమిక్స్ అవన్నీ వాళ్ళు చెక్ చేసి మనం ఓకే అనుకుంటే మనకు అడ్మిషన్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత ఇన్విటేషన్ ఉంటుందండి. ఆ తర్వాత వీసా ప్రాసెసింగ్ చాలా అంటే మీకు విత్ ఇన్ ద టైంలో మొత్తం కంప్లీట్ అవుతుంది. బై సెప్టెంబర్ కల్లా వీళ్ళు అంటే మనం మేలో నీట్ కంప్లీట్ చేస్తే జూన్ అప్లై చేసి మనం జూన్లో ఒకవేళ రిజల్ట్ వచ్చి మనం ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం మీరు జూన్లో అప్లై చేస్తే జూన్, జూలై, ఆగస్ట్ మొత్తం టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీరు సెప్టెంబర్ కల్లా వచ్చి ఇక్కడ క్లాసెస్లో అటెండ్ అవ్వచ్చండి. ఎందుకంటే ఇక్కడ సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అదొక మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి మినిమం 6 months 8 months వీసా ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక సెమిస్టర్ లాస్ అవుతున్నారు స్టూడెంట్స్. ఆ యాంగిల్లో చూస్తే మాత్రం డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ అని చెప్పొచ్చు ఓవరాల్గా. ప్లస్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు లోకల్గా వియత్నమీ లాంగ్వేజ్ మాట్లాడతారు, ప్లస్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారండి. మన ఇండియా లాగానే రీజనల్ లాంగ్వేజ్ ప్లస్ కామన్గా ఇంగ్లీష్ వాడతారు. ప్లస్ ఇక్కడ అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 30 years బిలో మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్ మాత్రమే వియత్నమీ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడతారు. అది కూడా అంత పెద్ద టఫ్ లాంగ్వేజ్ ఏం కాదండి. మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళే టీచ్ చేస్తారు కాబట్టి మనం ఈజీగా దాన్ని నేర్చుకోవచ్చు. ఎందుకంటే రేపు మనం ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు పేషెంట్ ఇంటరాక్షన్ కోసం ఈ లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. నేర్చుకుంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇక లోకల్ లైసెన్సింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఏదైతే ఎంబీబీఎస్ ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనకి లోకల్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీకు ఎన్ఎంసీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా ఇండియా వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసుకొని మనం ఎఫ్ఎంజీ కంప్లీట్ చేసుకొని ఇండియాలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే ఇంకా ఫర్దర్గా యూఎస్ఎంఎల్ఈ, ప్లాబ్ ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసుకొని మీరు వేరే కంట్రీకైనా వెళ్ళి అక్కడ ఫర్దర్ కోర్సెస్ కూడా చేయొచ్చు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అండి వియత్నాంలో మీకు. ఇక టీచింగ్ విషయానికి వస్తే వీళ్ళు కంప్లీట్గా యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ ఫాలో అవుతారండి. వీళ్ళ టీచింగ్ ప్రాసెస్ మొత్తం యూఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్ ఉంటుంది. వీళ్ళ బుక్స్ కూడా కంప్లీట్గా యూఎస్ఎంఎల్ఈ బేస్డ్ బుక్సే వాడతారు వీళ్ళు. ఇక మా సర్వీసెస్ విషయానికి వస్తే మాది అబ్రాడ్ అడ్వైజ్ అనేది మొత్తం ఒక 4 branches-తోని లాస్ట్ 20 years నుంచి మేము మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నామండి. మాకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అండ్ తిరుపతి ఈ 4 cities-లో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ 4 cities-లో మీరు ఏ బ్రాంచ్ అయినా మీరు కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది కూడా చదువుతున్నారండి. మీరు కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు వాళ్ళతో మాట్లాడి మీరు సాటిస్ఫై అయ్యి అన్ని రకాలుగా మీ డౌట్స్ క్లారిఫై అయితే మాత్రమే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.